మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు నిన్న వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ బాధపడుతున్నారు. పొద్దుటూరులో కానీ ఇటు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు చూసిన వాళ్ళు. నేను మీడియా ముఖంగా పొద్దుటూరు ప్రజల తరపున పొద్దుటూరు మహిళల తరపున కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి క్షమాపణ కోరుతున్నాను. అమ్మా, మమ్మల్ని క్షమించు. నీ కొడుకు అట్లా మాట్లాడిన దానికి నీ కొడుకును నువ్వు క్షమించమని నేను వేడుకుంటాను. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి తల్లి గారికి క్షమాపణ చెప్పుకుంటాను, బాధతో క్షమాపణ చెప్పుకుంటాను. కారణం, గత 5 సంవత్సరాల నుంచి ఆయన దిగజారుడు మాటలు విన్నాం. ప్రతిసారి అనుకునే వాళ్ళం ఇంత దిగజారిపోయినాడా అని. కానీ లాస్ట్కు ఊహకు అందనటువంటి పదం మాట్లాడి దిగజారిపోయినాడు. ఇది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. రెండోది, తల్లిని కూడా ఎక్కడ బాధేస్తుందంటే వాళ్ళ రాజకీయాల్లో తన ఓట్ల కోసం తను ఓడిపోతున్నాడనో, లేకపోతే ప్రజల్లో మద్దతు తగ్గిందనో, లేకపోతే తన అధిష్టానం తనకి చివాట్లు పెట్టిందనో లాస్ట్కు దేవుళ్ళు అయిపోయినారు, శివపార్వతులు అయిపోయినారు, అమ్మవారి సాక్షిగా అయిపోయినారు, అందరు అయిపోయి తల్లిదండ్రుల పాదాల సాక్షిగా కూడా అయిపోయి లాస్ట్కు నీచంగా, నాకు తెలిసి మహిళలైతే నిజంగా చాలా బాధపడుతున్నారు. ఆ మాటలని తల్లిని కూడా నీచ రాజకీయాల కోసం వాడుకోవడం చాలా బాధగా ఉంది. ఇది ఎట్లా ఉందంటే, ఈ నాగరిక సమాజంలో తల్లిని ఎంతగానో ప్రేమించే వాళ్ళు ఉన్నారు. తల్లికి చిన్న గాయం అయితే బాధపడి అన్నం తినని పిల్లలు ఉంటారు. తల్లిని ఆ రకంగా ప్రేమించే ఈ సమాజంలో అబద్ధాలు చెప్పి చేసి కూడా మళ్ళా కూడా తల్లి గురించి మాట్లాడినందుకు వాళ్ళ తల్లిగారికి ప్రొద్దుటూరు మహిళల తరపున, ప్రొద్దుటూరు ప్రజల తరపున మేము కూడా క్షమాపణ కోరుతూ, రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఒకటి అడగాలనుకుంటాను. అవినీతి చేయలే అంటావు. మళ్ళా 50 కోట్లు నువ్వు తీసుకొని రా, నేను తీసుకొని వస్తాం, ప్రజలకు ఆస్తులు రాయిద్దామంటావు. 150 కోట్లు నాకు ఆస్తి రాపియండి, నాకు డబ్బులు, నేను ఆస్తులు ఇస్తా అంటావు. ఎట్లొచ్చింది ఈ 150 కోట్లు? ఎలక్షన్ అఫిడవిట్లో ఏమన్నా అంటే మా అన్న సంపాదించాను అంటావు. మీ అన్న ఎవరితో భాగాలతో పెట్టి సంపాదించినాడు? మీ అన్న ఎవరితో ఏం చేసినాడు రికార్డుగా చెప్పగలవా? పోనీ చూపించగలవా? మీ అన్నగారు చేసినవి రికార్డెడ్గా చూపించగలవా? ధర్మంగా వచ్చిన డబ్బులా? అవినీతి డబ్బులు కాదా అవి? నేను ఇవాళ అడుగుతాను ఎమ్మెల్యే గారిని. నేను ప్రతి దాన్ని నీకు సవాల్ చేస్తే కేవలం అహంకారంతో, డబ్బులు అని ఒక్కదాని గురించి సవాల్ చేస్తా, అహంకారంతో నాకు డబ్బు ఉంది అని విర్రవీగుతా మాట్లాడుతున్నావే. క్రికెట్ బెట్టింగ్లు నీకు సంబంధాలు లేవా? క్రికెట్ బుకీలు నీకు డబ్బులు ఇవ్వడం లేదా? రెండవది, మట్కావాలో నీకు సంబంధం లేదా? మట్కావాలో నీకు డబ్బులు ఇవ్వడం లేదా? మూడవది, గ్యాంబ్లింగ్. మీ ఇంట్లో గ్యాంబ్లింగ్ పెట్టలేదా మీరు మళ్ళా మా గురించి మాట్లాడతారా? మీ ఇంట్లో గ్యాంబ్లింగ్ పెట్టలేదా? మీరు ఆడలేదా? మేజులు మీరు తీసుకోలేదా? మీరు అప్పులు ఎగరగొట్టలేదా అన్నోళ్ళ దగ్గర? నాలుగవది, సిఎంఆర్ చెక్కులు, మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి కదా, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీ ఆఫీస్ కేంద్రంగా మరి జరిగినాయి. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో గోల్మాల్ మీకు సంబంధం లేదా? తర్వాత ఇసుక, ప్రొద్దుటూరులో ఇసుక తోలుతున్నారు కదా, తోలే వాళ్ళంతా మీ వాళ్ళు కాదా? తోలేవాళ్ళు, ఆ డబ్బుల్లో మీకు భాగం లేదా? ఆ డబ్బులు మీ ఇంటికి రావడం లేదా? తర్వాత మార్కెట్ విషయంలో ఆజాం ఆ రోజు క్లియర్గా వచ్చి, ముల్లా ఆజాం అనే అతను క్లియర్గా మీడియాకి లేదా? బండకు అడుక్కు 1,00,000 రూపాయలు అడిగినారు ఎమ్మెల్యే గారని. మరి అది అవినీతి కాదా? అంటే అదేమన్నా ఫ్రీగా వచ్చిందా? వాళ్ళేమన్నా ప్రేమగా ఇచ్చినారా? పొద్దుటూరు మహిళలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. తల్లిని ఇట్లా మాట్లాడిన వ్యక్తికి దయచేసి మీరు ఓట్లేయాలి. ఇది నేను విజ్ఞప్తి చేస్తాను. పొద్దుటూరులో ఉన్నటువంటి మహిళలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆయన తల్లిని మాట్లాడిన మాటలు విని దయచేసి మీరు ఓటు వేయద్దు. మహిళలంతా ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తాను. మగవాళ్ళ తరపున
రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడిన మాటలకు వాళ్ళ తల్లిని క్షమించమని కోరుకుంటా. ఇంకొకసారి దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్తానా, ఓట్ల కోసం రాజకీయాల కోసం దిగజారి ఇట్లాంటి మాటలు మాట్లాడాకు. వేరే నువ్వు ఏమన్నా చేసుకో స్వామి, ఇబ్బందిలే. ఇదేంటి ఇది?